మీ జర్నీ అంటే రియల్ ఎస్టేట్‌లో ఎలా స్టార్ట్ అయింది? 2011 అంటే నేను యాక్చువల్ నాది బ్యాక్‌గ్రౌండ్ ఫార్మా అనమాట. ఓకే. సో, ఫార్మాలో వర్క్ చేస్తుంటే ఒక కంపెనీ మేనేజర్. సో, ఓకే. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ అండ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పర్సన్ ఆల్సో. సో, ఆ సార్ ఇట్లనే ఒక డాక్టర్ దగ్గర నేను పరిచయం అనమాట. ఓకే. పరిచయం అయితే మీరేంటి సార్ అని చెప్పి నాకు అడిగాడు. అడిగిన తర్వాత నేను మెడికల్ రిప్రజెంటేటివ్‌గా చేస్తున్నాను సార్ అన్నాను. ఓకే. అనగానే ఇమ్మీడియేట్‌గా బ్రోచర్ తీసి పాంప్లెట్ ఇచ్చారు నాకు. రియల్ ఓకే. ఎస్టేట్ అంటే ఇట్లా ఉంటుంది సార్ మనకి. మీరేమైనా ఇన్వెస్ట్ చేస్తారా? హ్మ్. ప్రాపర్టీ అంటే నేనన్నాను నా సాలరీ హార్డ్‌లీ రూ. 5,925 అప్పుడు. అప్పుడు ఓకే. 2011లో. హ్మ్. సో, ఆయనేమన్నారు, "సార్ మీరు ఈ 5,925 కాస్త మీరు 10 టైమ్స్ ఎర్న్ చేయొచ్చు రియల్ ఎస్టేట్‌లో. హ్మ్. మీ టాకటివ్ బావుంది. అంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ బావుంది. హ్మ్. మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్, మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతా బావుంది గదా! ఓకే. మీరు రియల్ ఎస్టేట్‌లో ఎందుకు రాకూడదు" అని చెప్పారు. ఓకే. నేనన్నాను, "నేను చదివిందేమో ఫార్మా. నేను చేస్తున్న జాబ్ ఫార్మా. దా మీరేమో రియల్ ఎస్టేట్ అని అంటున్నారు. దానికి దీనికి అసలు దానికి సంబంధం దీనికి లేదు. అసలు సంబంధం లేదు, పొంతం లేదు. హ్మ్. వద్దులేండి" అని చెప్పాను. బట్ స్టిల్ ఒక 2 డేస్ నన్ను ఫాలో అప్‌లో పెట్టుకొని మాట్లాడిన తర్వాత ఫైన్ డే అంటే ఎగ్జాంపుల్ నాకు ఇంకొక ఫ్రెండ్ ద్వారా కూడా ఆయన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పరిచయమయ్యారు మళ్ళీ. ఓకే. అంటే సెకండ్ టైమ్ మళ్ళీ మీట్ అయ్యాం. మీట్ అయ్యాక ఆయన ఏమన్నారంటే, "మళ్ళీ మనం కలిసాము. బిజినెస్ చేయొచ్చు మన ఇద్దరం కలిసి" హ్మ్. చెప్పారు.